కునారిల్లుతున్న తెలుగు భాషకు జవసత్వాలు తొడిగేలా తెలుగు రక్షణ వేదిక ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడుకుందాం శీర్షికన తెలుగుదేశం ఆధ్వర్యంలో తెలుగు రక్షణ వేదిక ప్రత్యేక సదస్సు ఏర్పాటు చేసింది. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖ కవులు, రచయితలు, భాషాభిమానులు పాల్గొన్నారు. తెలుగు భాష ఔన్నత్యాన్ని, మాధుర్యాన్ని, దాని ప్రాముఖ్యతను వక్తలు వివరించారు. ఆంగ్ల భాషకు అనవసర ప్రాధాన్యతనిస్తూ ఇళ్లలోనూ మాతృభాషను విస్మరిస్తున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు అధ్యయన పీఠానికి ప్రభుత్వం ఇంతవరకు భవనం చూపలేకపోవడం సిగ్గుచేటన్నారు. ప్రాసలు అన్ని సరిగ్గా ఉంటాయి, కానీ శబ్దం చదువుతున్నప్పుడు ఒక ధుమ్ 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 అని ఒక శబ్దం వస్తూ ఉంటుంది, మృదంగం మీద వాయించినట్టుగా. ఇది తెలుగు భాషలో లక్షల పద్యాలు ఉన్నాయి, ఇంకే పద్యానికి రాదిలా. ఇటీవల వచ్చినటువంటి ఈ పద్యంలోనే ఈ లక్షణం ఉన్నది. అలాగే పక్కనున్నటువంటి రాష్ట్రాల్లో మన సోదర భాషలు ఉన్నాయి, వాటిల్లో ఇటువంటి ప్రక్రియ లేదు. పంబిం తుంగద గంగ భంగి మన సంబంధంబు చందంబు నందందుంగలయందమందమరిడందంబందు ముందుందు పొందొందందనమందు సందెలను విందుంగందు బందంబు సంచిందెంబందగు నంది వందిత నమః శ్రీరామలింగేశ్వర. ఈరోజు తెలుగు వినిపించకుండా పోతుంటే చూడలేక అట్లీస్ట్ దానికి కావాల్సినటువంటి ఏదైనా ఒక ప్రయత్నం చేద్దామని ఒక భాగంగా తెలుగు భాష ఒక రక్షణ కావాలని, ఆ రక్షణకు ఒక వేదిక ఉంటే బాగుంటుందని చెప్పి ఒక వేదిక ఏర్పాటు చేసుకున్నాం. ఆ వేదిక ప్రకారం కొన్ని ఆశయ లక్ష్యాలతో ముందుకెళ్తున్నాం. మాకు కావాల్సినటువంటి ఒక శక్తి సామర్థ్యాలకు ఇంకా చేస్తున్నప్పుడు మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మన పార్టీ వేదిక పరంగా మీరు ఏదైనా ప్రయత్నం చేయండి, పోరాటం చేయండి, ఖచ్చితంగా తెలుగు భాష విషయంలో మనం అంకిత భావంతో ఉన్నాము, మీకు ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి ఆయన చెప్పారు. ఆ ఉద్దేశంతో ఆయన సపోర్ట్ సహకారంతో ఇంకా మన ఆశయాలను, లక్ష్యాలను సాధించుకోవడం కోసం ఒక ప్రయత్నంగా పార్టీ వేదిక పరంగా ఈరోజు తెలుగు రక్షణ వేదిక పోరాటం. చాలాసార్లు చెప్పాను, భారతీయులకు మ్యాథ్స్ లో చాలా స్ట్రెంగ్త్ ఉంది. అదే మరి ఇంకో పక్కన చూస్తే ఇంగ్లీష్ బ్రిటిష్ వాళ్ళు పోతూ పోతూ మనకు అప్పచెప్పిపోయారు. అయితే ఇంత మునిపే తిరునగరి గారు చెప్పినట్టు ఇంగ్లీష్కు ఎక్కువ వెళ్ళిపోయి కడాన ఇంట్లో తెలుగు మాట్లాడడం కూడా మర్చిపోతున్నారు. చిన్నప్పటి నుంచి పిల్లలకి మమ్మీ డాడీ అని నేర్పించేసి అసలు ఇంకా తెలుగే మర్చిపోయే ప్రమాదం కూడా వస్తూ ఉంది. రెండోది, ఇటీవల కాలంలో మీరు చూస్తే చాలా మంది యువతంతా కూడా తెలుగుని చదువుకునే రోజుల్లో ప్రాథమిక విద్య చేసేటప్పుడు తెలుగు తీసుకోకుండా మార్కుల కోసం హిందీలో సాంస్క్రిట్ తీసుకుని తెలుగును పూర్తిగా మర్చిపోయే పరిస్థితి వస్తూ ఉంది. దీనివల్ల మన జాతి ఒకటే గుర్తుపెట్టుకోవాలి. జాతిని గుర్తుపెట్టుకోవాలంటే, జాతి శాశ్వతంగా రికగ్నిషన్ ఉండాలంటే భాషను మర్చిపోతే ఆ జాతి గుర్తుండదు. ఒకవేళ గుర్తున్నా అది ఏమాత్రం కూడా ఉపయోగం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను.